దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేరట కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యానికి వెళ్దాము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, సృష్టికర్తైన తండ్రి దేవ, మీ జీవం కలిగిన మాటల ద్వారా అయ్యా తండ్రి, మీరు మాతో మాట్లాడండి. వినగల చెవిని, గ్రహించుకునే హృదయాన్ని ప్రభా మీరు మాకు దయచేయండి అయ్యా తండ్రి. ఈరోజు వాక్యములో లోతైన ప్రత్యక్షతను పొందుకోవటానికి పరిశుద్ధాత్మదేవ మీరు మాతో మాట్లాడమని కోరుచు యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేరట కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము ప్రేమ. చెప్పండి, ప్రేమ. ఓకే, ఈరోజు నిజమైన ప్రేమను మనం తాకబోతా ఉన్నాం. ఏం చేయబోతున్నాం? అందరూ నా వైపు చూడండి. నిజమైన ప్రేమను మనము తాకబోతా ఉన్నాం. అసలు ప్రేమలో ఉన్న మాధుర్యం ఎటువంటిది, ప్రేమలో ఉన్న గొప్పతనం ఎటువంటిది, ప్రేమలో ఉన్న ఆ మాధుర్యాన్ని మనము తెలుసుకోబోతా ఉన్నాం. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్పే ప్రతి మాట కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడు. ఏమని అంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దాన్ని ప్రయాసపడే చోట పుట్టుకు ఏమరేదంటే వెంటాడుడి. ఏం చేయాలి చెప్పండి? వెంటాడుడి. ఈరోజు మనము ప్రేమను వెంటాడదు. ఏం చేద్దాం చెప్పండి? ప్రేమను వెంటాడదు. ఫస్ట్ లోక సంబంధమైన ప్రేమలను మనం వెంటాడదు. ఏ ప్రేమలు చెప్పండి? లోక సంబంధమైన ప్రేమలను మనం వెంటాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమైనా, బంధుజనుల ప్రేమైనా, స్నేహితుల ప్రేమైనా, భర్త ప్రేమైనా, భార్య ప్రేమైనా, ఇంకా చెప్పనంటే ప్రియురాలి ప్రేమైనా, ప్రియుని ప్రేమైనా, ఏ ప్రేమైనా సరే, ప్రేమలన్నీ కూడా మానవ సహజ సిద్ధంగా మానవ కోణంలో ఆలోచిస్తే మన ప్రేమలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే భావోద్రేకాల మీద. దేని మీద చెప్పండి? భావోద్రేకాల మీద. దేని మీద చెప్పమ్మా? భావోద్రేకాల మీద. అంటే ఇప్పుడు నా ఇష్టమును ఒక వ్యక్తి పట్ల నేను వ్యక్తపరచాలి అంటే నేను దేన్ని వాడతాను? భావోద్రేకాన్ని చూపిస్తాను. ఏం చూపిస్తాను? భావోద్రేకాన్ని చూపిస్తాను. ఫర్ సపోజ్ కి మీకు నచ్చిన వాళ్ళు దూర ప్రాంతం నుండి వచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ప్రేమను వ్యక్తం చేయడానికి వాళ్ళ ముందు మీ భావోద్రేకం వ్యక్తం చేయాలని చూస్తారు. సంతోషంగా ఉండటం, వారికి కావాల్సిన ఏవో అవి చేసి పెట్టడం. అంటే నీ యొక్క భావోద్రేకాలను బట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏమని అంటే, నా పట్ల ఇంత సంతోషంగా ఉంది, నన్ను ఎంతగా ప్రేమిస్తుంది ఏమే అని. అవునా కాదు చెప్పండి? ఇప్పుడు వచ్చిన మట్లో ఏడు మొహం పెట్టిన వరకు నేను ప్రేమ ఉందని నమ్ముతారు ఎవరైనా? నమ్మరు. ఎందుకు? చూస్తే వచ్చినప్పట్లో ఏడు మొహం పెట్టింది, ఎవరైనా ప్రేమించి తరుకుంటారు. మన ప్రేమలన్నీ ఎక్కడ ఉంటాయి అంటే మానవ సహజ సిద్ధంగా భావోద్రేకాల మీద ఆధారపడి ఉంటాయి. దేని మీద ఆధారపడి ఉంటాయి? భావోద్రేకాల మీద ఆధారపడి. అంటే మన ఇష్టాలన్నిటినీ కూడా మనం ఎలా వ్యక్తపరుస్తున్నామంటే కేవలం భావోద్రేకాలు చూపుట బట్టి. దేన్ని బట్టి? భావోద్రేకాలు చూపుట బట్టి. చూడండి, ప్రేమను ఎంతగా మనం కుదించామంటే మన స్థాయికి తెచ్చుకున్నాం. ఏ స్థాయికి? మన స్థాయికి తెచ్చుకున్నాం. ఏ స్థాయి అది? ఈ ప్రేమ అంటే ప్రేమైన ఇష్టమైన ఏదైనా కానీ ఒక వ్యక్తి పట్ల చూపించడానికి దీని ద్వారానే మనం చూపించగలుగుతామన్నంతగా మన భావోద్రేకాలను బట్టే మన ప్రేమను వ్యక్తపరచగలుగుతున్నాం. ప్రేమ నిజంగా భావోద్రేకాలతో కూడింది కాదు. ప్రేమ భావోద్రేకాలు మించి ఉంటుంది. అది మన లోతులకు వెళ్ళి తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, లోక సంబంధంగా ప్రేమలన్నింటిలో కూడా ఏముంటుందంటే కేవలము భావోద్రేకాలు. ఇంకా చెప్పాలి అంటే లోక సంబంధమైన ప్రేమలలో ఏంటంటే, ఇప్పుడు యవనస్తులు అన్నారు, యవన కాలంలో నీ పుట్టుకొచ్చే ప్రేమ ఏంటి? యవన కాలంలో పుట్టుకొచ్చే ప్రేమ. అసలు యవనస్తులకి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. యవనస్తుల మధ్య ఉండేది కేవలం ఏంటంటే ఆకర్షణ. ఏంటి చెప్పండి? ఆకర్షణ. ఏంటిది? ఆకర్షణ. యవన కాలంలో ఏమైందంటే ఇచ్చలు ఎక్కువ కలుగుతాయి. ఏం కలుగుతాయి? ఇచ్చలు. అది నేను చెప్పేది కాదు, వాక్యం చెబుతుంది.
తిమోతి నీవు యవనిచ్చల నుండి దూరంగా పారిపోము అన్నాడు. ఎవరో? పౌలు గారు. యవన కాలంలో ఏం వస్తుంటే యవన ఇచ్చలు వస్తుండే. అందుకనే యవనస్తులు ఏమవుతారంటే తప్పక తొట్టిల్లుదురంట. ఏమైపోతారు? తప్పక తొట్టిల్లుదు. ఎందుకంటే యవన కాలంలో శరీరము తను కోరికలు కోరుతా ఉంటుంది. శరీరం ఏం చేస్తుంది? కోరికలు కోరుతా ఉంటుంది. ఇప్పుడు యవనస్తులు ఏం చేస్తారంటే తమ కోరికలు నెరవేర్చుకోవటానికి ఎదుట వ్యక్తిని వెతుకుతామంటారు. దానికోసం వాడే మధ్య పదవి ఏంటిదంటే ప్రేమ. ఏంటిది? ప్రేమ. అసలు ప్రేమ కాదు, అది కేవలము శరీర సంతృప్తి కొరకు చేసే ఒక ప్రక్రియ. అది ప్రేమే కాదు. అసలు యవనస్తుల మధ్య కలిగేది ఏంటిదంటే కేవలము ఆకర్షణ మాత్రమే. ఏంటి చెప్పండి? ఆకర్షణ మాత్రమే. ఏంటిది? ఆకర్షణ మాత్రమే. ఆకర్షించుకోవడానికి చేసే క్రియలే కానీ నిజంగా ప్రేమ అంటే ఏంటిదో తెలీదు వాళ్ళకి. ఎందుకంటే ఈ శరీరము కోసం శరీరం ఎప్పుడు కూడా ఆశ కలిగి ఉంటుంది. ఏం కలిగి ఉంటుంది చెప్పండి? శరీరం ఎప్పుడు ఆశ కలిగి ఉంటుంది. ఈ లోక సంబంధంగా యవనస్తులు ఏం చేస్తారంటే శరీర ఆశ, ఏంటంటే శరీర ఆశ కోసమే వాళ్ళు ప్రాకులాడుతూ ఉంటారు. అది అర్థమైంది కదా? యవనస్తులు చూడండి, యవనస్తులనే కాదు, తల్లిదండ్రుల మధ్య లేదు అంటే బంధుజనుల మధ్య ఎవరైనా సరే ప్రేమలోని, ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తి నుండి మనం ఏదైనా ఆ వ్యక్తి వల్ల ఏదైనా లాభం మనకి రాకపోతే ఆ వ్యక్తిని మనం ప్రేమించు. మన ప్రేమలో ఏ వెతుకుతామంటే ఎదుటి వ్యక్తి నుండి మనకి ఏమి పొందుకోగలుగుతాం, దాన్ని బట్టి మనం ప్రేమించగలుగుతాం. ఈ లోక సంబంధమైన ప్రేమలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటే అంటే మన భావోద్రేకాలు, మన యొక్క ఆశలు, మన యొక్క కోరికలు, వీటి మీద ఆధారపడి ఉంటుంది. అసలు నిజంగా ప్రేమ అనేది వీటి మీద ఆధారపడింది కాదు. ఈరోజు మనము ప్రేమను వెతకాలి. నిజంగా ప్రేమ అంటే ఏంటిది అంటే నిజంగా ప్రేమ అంటే ఏంటంటే 100% దేవుడి. ఏంటి చెప్పండి? 100కి 100% దేవుడి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. 16 వచనం చదవన్నా. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. చాలు. చూడండి, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. 2 సార్లు రాయబడింది. ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అంటే ప్రేమకు ఒక రూపం ఇస్తే అది దేవుడు, దేవునికి ఒక రూపం ఉంటే అది ప్రేమ. దేవుణ్ణి ప్రేమను వేరు చేయలేము. నిజమైన ప్రేమ ఎక్కడ ఉందంటే అది దేవుని దగ్గర మాత్రమే ఉంది. ఎక్కడ ఉంది చెప్పండి? దేవుని దగ్గర మాత్రమే ఉంది. నిజమైన ప్రేమ ఎంత మాధుర్యంగా ఉంటుందో అది మనము లోతుల్లో తెలుసుకోబోతా ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడిందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు లోకమును అంటే? లోకమును అంటే ఎవరిని? మనుషులు, నిన్ను, నన్ను, మనందరినీ ఎంత ప్రేమించాడు అంటే నీవు నశించిపోవటము దేవుని చిత్తము కాదు. ఏంటి చెప్పండి? నీవు నశించిపోవటము దేవుని చిత్తము కాదు. నువ్వు నాశనం అయిపోవటం దేవునికి ఇష్టము లేక ఇప్పుడు నువ్వు నశించిపోకూడదు, నువ్వు యుగయుగాలు నిత్య రాజ్యములో ఉండాలి అని నీ కొరకు తన ప్రేమను వెల్లడి చేసి ఉన్నాడు. ఏం చేశాడు చెప్పండి? వెల్లడి చేసి ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంత అంటే నీ కొరకు ఆయన నిత్య రాజ్యము వరకు ఆలోచించాడు. ఎక్కడి వరకు ఆలోచించాడు? నీ కొరకు ఆయన నిత్య రాజ్యము దాకా అంటే ఆ రాజ్యంలో చేరాలి అంటే నేనేం చెయ్యాలా, నా పిల్లలకి నా ప్రేమ నేను ఎలా వ్యక్తం చేయాలా అనుకొని అనాది కాలంలో ఒక ప్రణాళిక వేసుకున్నాడు దేవుడు. ఏ ప్రణాళిక అంటే నేను నా కుమారుని పంపిస్తాను. ఎవరిని పంపిస్తాను? అందరు జాగ్రత్తగా, నా కుమారుని పంపిస్తాను. పంపించి ఇదిగో వీళ్ళందరూ పొందవలసిన శిక్ష అంతటిని నా కుమారుని మీద మోపి వీర స్థానంలో నా కుమారుని పెట్టి నా కుమారుని శిక్షించి నా కుమారుని ద్వారా నా ప్రేమను వ్యక్తం చేసుకుంటా అన్నాడు. ఓకే, మీకు అర్థమైంది. ఇప్పుడు మంచిగా చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ సపోజ్ బైబిల్ అందులో మాట్లాడింది ఏమని అంటే నీతిమంతుల కొరకు, మంచివారి కొరకు ఎవరైనా చనిపోవడానికి తెగించవచ్చు.
కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఏంటి చెప్పండి, మనం ఇంకనూ పాపులమై ఉండగానే యుక్త కాలమందు ఆయన భక్తిహీనుల కొరకు చనిపోయాడు అంట. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజప్పుడు చాలా మంది చనిపోయారు. ఎందుకు? ఆయన మీద ఉన్న అభిమానం, ఆయన ద్వారా లబ్ధి పొందుకున్న వాళ్ళు, ఆయన ద్వారా మేలు పొందుకున్న వారు, ఆయన చనిపోయిన వార్త విని పట్టలేక ఏమైపోయారు, కొంతమంది చనిపోయారు. మీ అందరూ న్యూస్లో విని చూస్తుంటారు మీరంతా కూడా. ఎందుకు? ఇప్పుడు ఆయన కోసం ఎందుకు చచ్చిపోయారు? ఆయన మంచి పనులు చేస్తాడు కాబట్టి తమ ప్రాణాలు ఇవ్వగలుగుతారు. అదే మంచి పనులు చేయకుండా లోక్సభ వ్యవహారాలు చట్ట పనులు చెప్తే ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. కానీ ఇప్పుడు దేవునికి కోపం రేపించే పనులు, దేవునిని బాధపరిచే పనులు, దేవునిని దుఃఖపరిచే పనులు, ఇంకాను పాపులమై ఉండగానే, ఏంటంటే పాపులమై ఉండగానే అంటే పాపములను ఉండగానే దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఏం చేస్తాడు చెప్పండి? వెల్లడిపరిచాడు. అంటే దేవుని ప్రేమ ఎటువంటి ప్రేమ మీరు అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ ఏంటిదంటే, మానవ సహజ సిద్ధంగా మనం ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, ఆ వ్యక్తి యొక్క లక్షణాలు, ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని చూసి మనం ప్రేమిస్తాం. అంతేనా కాదా చెప్పండి? ఇష్టాన్ని కలిగి ఉంటాం. అదే వ్యవహారాల్లో తాగుబోతులు, తిరుగుబోతులు అయ్యి ఉండి లోక సంబంధంగా ఉన్నాం అనుకోండి, అంతగా మన ఇష్టాన్ని వ్యక్తపరచగలుగుతామా? పరచలేము. కానీ దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే, నిన్ను ఎంతగా దేవుడు ప్రేమించాడు అంటే, నీవు ఆయనను దుఃఖపరుస్తున్నప్పటికీ కూడా దేవుడు తన ప్రేమను నీ ఎడల తీసివేయలేదు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని ప్రేమ ఎటువంటే, నువ్వు ఎలా ఉన్నా కానీ నేను నిన్ను ప్రేమిస్తాను. నేను చెప్పండి, నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తాను. చూడండి, దేవుడు మనల్ని బట్టి మనల్ని ప్రేమించను, దేవుడు తనను బట్టి మనల్ని ప్రేమించాడు. ఎవరిని బట్టి ప్రేమించాడు? తనను బట్టి మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే ఆయన స్వభావమే ప్రేమ. ఆ స్వభావానికి, అందుకనే దేవుడు తన స్వభావానికి విరుద్ధముగా ఏమీ చేయలేడు. దేవుని స్వభావం ఏంటంటే ప్రేమ, ప్రేమించడమే. ఇప్పుడు దేవునికి ద్వేషించడం అంటే తెలీదు, దేవునికి కోపించడం అంటే తెలియదు. దేవునికి ఉన్న స్వభావం ఏంటంటే ప్రేమ. ఇంకో మంచి వాడు చెప్పమంటావా? దేవుని కోపంలో కూడా దేవుని ప్రేమ దాగి ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఏంటిది? దేవుని కోపంలో కూడా దేవుని ప్రేమ దాగి ఉంటుంది. కోపపడ్డాడు, అందుకని ఒక చోట అంటాడు, నా కోపం నిమిషం మాత్రమే, నా దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది అన్నాడు. దేవుడు నిమిషం మాత్రమే కోపడి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకవేళ హెచ్చరికగా కోపడ్డాడు, సేవకుడు గద్దింపు చేశాడు, అయ్యో నా బిడ్డ కోపడ్డానే అని చెప్పేసి మళ్ళా ఆయన అనుకుని ఏమంటున్నాడంటే, నా బిడ్డ మీద కోపడ్డానే అని చెప్పి ఆయన అనుకుంటాడు. ఆయన విడిచిపెట్టి ఉండలేడు. ఎందుకంటే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. ఏంటంటే చెప్పండి, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడవక ప్రేమిస్తాడు అంట. ఆపదలో ఇతడు ఎలా ఉంటాడు? సహోదరులాగా ఉంటాడు. నిజంగా ప్రేమించే స్నేహితుడు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో అంటే అది కేవలము 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 మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకాలు ఎవరైనా చూపించండి, ఎవరైనా నీ కోసం ప్రాణం పెట్టిన వారు ఉన్నారా అంటే ఎవరో లేరు. సరే, ప్రాణం పెట్టారు అంటే ఎందుకు ఒకరు పెడతారు? మన వేళ మంచి పనులు చేస్తే ఒకవేళ ప్రాణం పెట్టొచ్చు. కానీ మన స్థితి దైనికంగా ఉన్నప్పటికీ కూడా మనల్ని ప్రేమించి తన ప్రేమ అంతటిని మన ఎడల వెల్లడి చేసి మనల్ని ఏం చేశాడు అంటే ఆయన మనని పట్ల తన ప్రేమను వ్యక్తపరిచున్నాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ లోకంలోని ప్రేమలలోని ఒక ప్రేమ కలగాలనుకోండి, ఎలా ఉంటది అంటే, ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి నాకు అనుగుణంగా ఉన్నాడా లేదా, నా ఇష్టాలను తీర్చగలిగిన రీతిగా ఉన్నాడా లేదా. ఈ లోక సంబంధంగా ఎలా ఉంటది? ఒక వ్యక్తిని చూసినప్పుడు ఈ వ్యక్తి ఏంటి, ఎలా ఉన్నాడు అనుకుంటా. ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తారు, వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఇష్టాలు పెంచుకోవడం. వాక్యులు చెప్తానండి, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఒక వ్యక్తిని చూసినప్పుడు ఈ వ్యక్తి నాకు అనుగుణంగా ఉంది, ఈ వ్యక్తిని కోరుకున్న రీతిగా ఉంది. ఏం చూస్తాం మనం? బాహ్య రూపాన్ని చూస్తాం. ఏం చూస్తాం చెప్పండి? బాహ్య రూపాన్ని చూస్తాం, బాహ్యంగా కనిపించదో చూస్తాం. కానీ మనకంటూ రూపం లేక మునిపే, ఏంటి చెప్పండి, మనకంటూ రూపం లేక మునిపే, అసలు ఈ భూమికి పునాదులు వెయ్యబడక మునిపే, జగత్తుకి పునాది వెయ్యబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దేని చేత? ప్రేమ చేత. మాట మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనం చదివా.
తన ప్రేమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించినటై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుంది. చాలు జగత్తుకి పునాది వేయబడక మునిపేనంట. అంటే అది నీకు నువ్వు పట్టలేదు, నీ తల్లిదండ్రులు పట్టలేదు, వాళ్ళ తల్లిదండ్రులు అసలు భూవే పట్టలేదు, అసలు మానవుడే పట్టలేదు, అసలు ఏది కలగక ముందే నిన్ను చూశాడు ఆయన. బైబిల్ అందులో ఇర్మియా గ్రంథంలో మాట్లాడబడింది ఏమంటే, తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. మీకు మాటలో లోతున ఒక వివరణ చెబుతాను నేను. ఏంటంటే భార్య భర్త మధ్య నేను చెప్పేది కొంచెం తేడాగా ఉంటుంది కానీ దాంట్లో ఉన్న గొప్పతనం మీరు అర్థం చేసుకోండి. చూడండి, పురుషుల్లో ఉన్న 30 కోట్ల శుక్ర కణాలు స్త్రీలోకి ప్రవేశిస్తాయి. అక్కడే ఆ శుక్ర కణాల ద్వారానే లోపలికి వెళ్ళేసి పిండం తయారయ్యి ఎవరు తయారవుతారు? శిశువు తయారవుతాడు. ఓకే, మీకు అర్థమైంది చెప్తాను. అయితే ఈ 30 కోట్ల శుక్ర కణాలు ప్రయాణం చేసేటప్పుడు అంట అటు ప్రయాణం చాలా కష్టం. మార్గ మధ్యలోని చాలా మట్టికి చచ్చిపోతాయి. చివరికి ఒక్క కణం మాత్రమే ఆ యొక్క స్త్రీ యొక్క అండంలో చేరింది, అవచనలో చేరింది. ఆ ఒక్క కణముని ఏంటి చెప్పండి, ఒక్క కణముగా. అంటే బైబిల్ అందులో ఏమేయబడిందంటే, నీవు చిన్న కణముగా ఉన్నప్పుడే, నువ్వు ఎలా ఉన్నప్పుడంట, చిన్న కణముగా ఉన్నప్పుడే ఆయన నువ్వు తల్లి గర్భములో రూపిపడక మునిపే, అంటే నీకు చేతులు కాళ్ళు ఏమీ లేక మునిపే, అసలు నీకు రూపమే లేక మునిపే, అసలు నువ్వనే వ్యక్తి ఒక రూపమే కలగక మునిపే నిన్ను చూశాడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? అంటే నువ్వు ఎప్పుడు ఎంపిక చేయబడ్డావో తెలుసా? నీ తల్లి గర్భంలో. మీ అమ్మ పేరు ఏంటారమ్మా? రాహేలమ్మ గారి ఆ గర్భంలోని 30 కోట్ల శుక్ర కణాలలోని డేవిడ్ అనే శుక్ర కణాన్ని చూశాడు. ఇది కావాలి నాకు, ఓకే, ఎవరు కావాలా? ఈ కణం కావాలి నాకు అని చెప్పి ఆ కణాన్ని దేవుడు నీ తల్లి గర్భంలో పంపించి 9 నెలలు నిన్ను రూపించి నిన్ను ప్రత్యేకపరిచి తీసుకొని వచ్చాడు. అంటే నీకంటే ఎక్కువగా దేవుడు ఏం చేశాడు? 29 లక్షల అన్ని శుక్ర కణాలన్నీ పక్కకు నెట్టేసేసి నేను పట్ల ఆయన కనుదృష్టి నిలిపాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అర్థం చేసుకో దీంట్లో మాధుర్యం ఎటువంటిదో. అంటే దేవుడు నేను ఎప్పుడు ఎంపిక చేస్తున్నాడు? నువ్వు చిన్న కణముగా ఉన్నప్పుడే. అందుకే ఇర్మియా అంటాడు, ఇర్మియా నువ్వు తల్లి గర్భంలో రూపిపడక మునిపే, నువ్వు పెండంగా ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను, నేను అప్పుడే ఏర్పాటు చేసుకున్నాను. ఎప్పుడు? అప్పుడే ఏర్పాటు చేసుకున్నాను జనములకు ప్రవక్తగా. ఏదో ఈ రోజు నువ్వు మందిరానికి వస్తున్నావానో, ఓ నా ప్రియుడు నా భక్తుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు, ఏం సేవకి వాడుకోవాలని చేసుకోలేదు. ఇక్కడ చెప్పండి, నా భక్తుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు, ఏం పరిచయకు వాడుకో నేనైతే బాగా ఉంటాడు అనుకోవాలా. దేవుడు ఎప్పుడు అనుకున్నాడు? జగతికి పునాది వేయబడక ముందు. దేవుడు ఎప్పుడు అనుకున్నాడు? నువ్వు చిన్న కణంగా ఉన్నప్పుడే ఈ కణమే నాకు కావాలనుకున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఎంపిక ఎంత గొప్పది అంటే, దేవునికి ఎంపిక ఎంత గొప్పదంటే, నీకంటూ రూపము లేక మునిపే దేవుడు నిన్ను ఎంచుకొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేస్తాం? రూపాన్ని చూస్తాం. ఏం చేస్తాం చెప్పండి? రూపమును చూస్తాం. కానీ దేవుడు నీకంటే ఒక రూపము లేక మునిపే ప్రేమ చేత నాకు ఈయనే కావాలనుకున్నాడు. ఏం చెప్పండి? నాకు ఈయనే కావాలనుకున్నాడు. దేవుని ప్రేమలో గొప్పతనం ఏంటిది అంటే, దేవుడు ఎంత ప్రేమస్వరూపి అంటే, ఆయన ఎవరిని ప్రేమిస్తాడు అంటే, ఎంపిక లేని వారిని. ఎవరని చెప్పండి? ఎన్నిక లేని వారిని, జ్ఞానం లేని వారిని, ఇంకా చెప్పాలంటే లోకముల నుండి వెలివేయబడిన వారిని దేవుడు అపారంగా ప్రేమిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? అపారంగా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ రుచి చూసిన వాడు నిజంగా ఆయనను విడిచిపెట్టి ఉండలేడు. ఏంటి చెప్పండి? ఆయన ప్రేమను రుచి చూసిన వాడు ఆయన విడిచిపెట్టి ఉండలేడు. మనం ఏం చేస్తున్నామంటే, దేవుని ప్రేమను మనము రుచి చూడక లోపల ప్రేమలన్నీ వెతుకుతా ఉన్నాం. ఆ ప్రేమలో ఏమైతుందంటే, ఆ ప్రేమను వ్యక్తం చేసేటప్పుడేమో ఆ వ్యక్తులు మనకి అనుగుణంగా లేకపోవటం వల్ల ఏమైపోతుంది, కొంతమంది ఏమో ప్రేమ అందక సూసైడ్ చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? ప్రేమలు అందక సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకోసం అంటే, వాళ్ళ ప్రేమ కాదు వాళ్ళకి అందాల్సింది, వాళ్ళ ఇష్టం వాళ్ళ కోరికలు వారి ఇష్టాలు తీరట్లేదు. ప్రేమ అనేది దీనికి సంబంధించిందా? కాదు. ప్రేమ ఈ లోక సంబంధమైనది కానే కాదు. ఈ లోక సంబంధమైనది ప్రేమ కానే కాదు. అసలు ప్రేమ ఏంటిది? పరిపూర్ణంగా దైవిక సంబంధమైనది. ఏ సంబంధమైనది చెప్పండి? దేవుని సంబంధమైనదే ప్రేమ.
అర్థమవుతుందిగా మీకు? ఇంకా చెప్పాలి అంటే నిజంగా నువ్వు దేవుని ప్రేమను రుచి చూడాలి, దేవుని ప్రేమను అనుభవించాలి అంటే నీవు ఒక వ్యక్తితో సహవాసం చెయ్యాలి. ఎవరితోటి? పరిశుద్ధాత్మ దేవునితో. ఎవరితో చెప్పండి? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యలోని ప్రధానమైనది ఏంటంటే చూడండి, దేవుని యొక్క అభిషేకములు, దేవుని యొక్క కృపావరములను, దేవుని యొక్క ఆత్మ ఫలములను, వీటిలలో నీవు ప్రేమను కలపకుండా నువ్వేమి చేసినా కానీ, ఓకే, ప్రేమ లేకుండా నువ్వేమి చేసినా కానీ అదంతా కూడా దేవుని దృష్టికి రాదు. ఎవరి దృష్టికి రాదు? దేవుని దృష్టికి రాదు. చూడండి, ఏదైనా కానీ నీకు ప్రేమ లేకపోతే, ఇప్పుడు ఫర్ సపోజ్కి ఇప్పుడు కృపావరములు కలిగి నేను ప్రేమ అనేది వ్యక్తం చేయలేకపోతే, దేవుని ప్రేమను కనపరచలేకపోతే నాకు ఎన్ని కృపావరములు ఉన్నా కానీ వృధా. అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు మీకు మంచిగా అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఒక కుష్ఠ రోగగ్రస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, వాని యందు కనికరపడి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మన్నాడు. ఇప్పుడు యేసు అక్కడ ఏం ఉపయోగించాడు? తన కనికరాన్ని వాడాడు. ఏం వాడాడు చెప్పండి? కనికరాన్ని వాడాడు. చూడండి, మీకు మంచి వివరణ చెబుతాను. మీ జీవితం మర్చిపోవద్దు ఈ ప్రత్యక్షత. ఏంటంటే సాతాను దేవుడు అభిషేకాన్ని ఎలా వాడతారో మీరు అర్థం చేసుకోవాలి. సాతాను కూడా అభిషేకం. ఇప్పుడు సాతాను వాడి శక్తి దేనికోసం వాడుతున్నాడంటే ప్రజలు మోసగించడానికి, ప్రజలు మభ్యపరచడానికి, ప్రజలని ఏం చేయడానికి, మోసం చేయడానికి వాడుతున్నాడు వాడి శక్తి. అయితే ఇప్పుడు సాతాను తన అభిషేకాన్ని దేని కొరకు వాడుతున్నాడు? ప్రజలు మోసగించడానికి. చూడండి, అభిషేకం అనేది ఎప్పుడు పరిపూర్ణం చేయబడింది అంటే, నువ్వు అభిషేకం ఉంటే గొప్పతనం కాదు, నీ అభిషేకాన్ని ఎలా వాడాలో నీకు తెలియాలి. అర్థమవుతుంది కదా? అభిషేకం ఉంట గొప్పతనం కాదు, నీ అభిషేకం ఎలా వినియోగించాలో అది నీకు తెలియాలి. ఎలాగా అంటే నీ అభిషేకాన్ని వాడేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆత్మ ఫలమును ఉపయోగించాలి. ఏం ఉపయోగించాలి? ఆత్మఫలం. ఆత్మఫలం ఏంటి? అది ఆత్మ ఫలములు కాదు, ఆత్మ ఫలం ఏమనగా అన్నాడు. ఒకటే ఆత్మ ఫలం అంటే ఏంటిది? ప్రేమ. ప్రేమలో ఏముంటది? సంతోషం ఉంటుంది. ప్రేమలో ఏముంటది? సమాధానం ఉంటుంది. ప్రేమలో ఏముంటది? దీర్ఘశాంతం ఉంటుంది. ప్రేమలో ఏముంటది? విశ్వాసం ఉంటుంది. అంటే నీవు ఏం చేయాలంటే నీ అభిషేకాన్ని ఎలా వాడాలి అంటే దేవుని ప్రేమతో వాడాలి. ఎలా వాడాలి? దేవుని ప్రేమతో వాడాలి. సేవకుడుగా, దేవుని అభిషేకులుగా ఎలా ఉండాలి అంటే మనలో నుండి దేవుని ప్రేమ ప్రజలకు అందాలి. ఏమందాలి? దేవుని ప్రేమే అందాలి. దేవుని ప్రేమ కాకుండా వేరొకటి అందిందా అక్కడికి రావాలి. ఇక పనికి రావాలి. ఏం వ్యక్తం అవ్వాలి మనలో నుండి? దేవుని ప్రేమ. ఒక సేవకుడిగా విశ్వాసుల పట్ల మీ ఎడల నేనేం చెప్పాలి? ఏం వ్యక్తం చేయాలా? నా ప్రేమ కాదు. ఏ ప్రేమ? దేవుని ప్రేమ వ్యక్తం చేయాలా? ఏ వ్యక్తం చేయాలా? దేవుని ప్రేమ వ్యక్తం చేయాలా? చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏంటంటే దేవుని ప్రేమ అంటే పరిశుద్ధాత్మ. ఆ మాట ఒకసారి మనం చదువుతుంది మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఏం కలిగి ఉంటాడంటే ప్రేమ కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు? ప్రేమ కలిగి ఉంటాడు. ప్రేమ అనేది లేకుండా నాకు ఎంత ఉన్నా కానీ అదంతా వ్యర్థమే. ఆ మాటలు మనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం కొంత మనం 13వ అధ్యాయం. దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కంచెను గణగణనాడు తాళమునై ఉండును. చాలు. మనుషుల భాషతోనైనా దేవదూతల భాషతోనైనా నేను మాట్లాడువాడునైతే అసలైంది లేకపోతే ఏం చేస్తున్నా నేను? గనుగుడు కంచె ఏదంటే అక్కడ ఏమలేదండి, సరే మోగుడు కంచు గనగనలాడు తాళమనై ఉంటారు. అంటే ఏంటిది? ఎలా పడితే అలా వాయించుకుంటూ పోతా ఉంటారు. ప్రేమ లేని వాడినైతే అంటే ఇప్పుడు ఏంటి? నేను మనుషుల భాషలతో దేవదూతల భాషలతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేనేం కోల్పోకూడదు? ప్రేమ. ఇంకా చూడండి,
ప్రవచించు కృపావరము కలిగి మర్మములను జ్ఞానయుక్తం ఎరిగిన వాడే కొండలు పగిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడిని అన్నాడు. చూడండి, పేదవాళ్ళ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చి కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమి? చదువుచండి. ఫస్ట్ ప్రేమలో ఉన్న, ఇప్పుడు ప్రేమలో ఉన్న గుణాలు తెలుసుకోండి, సుగుణాలు తెలుసుకోండి. ఏంటి సుగుణాలు? ప్రేమ దీర్ఘకాలము సహించును. ఏంటంట? ప్రేమ దీర్ఘకాలము. సహింపు కూడా కాదు. ఏ సహింపు ఇది? దీర్ఘకాలము. ఏంటంటే దీర్ఘకాలం అంటే, దీర్ఘకాలము అంటే ప్రేమలో ఏమంటుందంటే ఫస్ట్ సహనం ఉంటుంది. ఏమంటుంది చెప్పండి? సహించుకునే స్వభావం ఉంటుంది ప్రేమలో. సహనమే లేదనుకోండి, ప్రేమ కాదది. ఇప్పుడు యేసు ప్రభు సహించుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? ఆయన గురించి ఏం రాయబడిందంటే, ఆయన తన ముందుంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు అంట. ఆయన ఏం చేశాడు చెప్పండి? సిలువను సహించాడు. ఆయన సహించాడు కాబట్టే నువ్వు ఈ రోజు అక్కడ కూర్చున్నావు. ఆయన సహించాడు కాబట్టే నీవు ఈ రోజు ఆనందంగా ఉండగలిగావు. ఆయన సహించాడు కాబట్టే నీవు ఈ రోజు దేవుని సన్నిధిలో సంతోషించగలుగుతున్నావు. ఆయన సహించకపోతే మనకుందా? లేదు. ఇప్పుడు ప్రేమ అనేది ఏంటిదంటే సహించుకోవటం. ఏం చేయాలి చెప్పండి? సహించుకోవటం. లోక సంబంధమైన ప్రేమలలో ఏముంది? అది సహనమే ఉండదు. అసలు ఎందుకు కాపాడతారో తెలియదు, ఎందుకు కలుగుతారో తెలియదు, ఏమైపోతుందో తెలియదు, ఏమైతే తెలియదు లోక సంబంధ వ్యవహారాల ప్రేమలలో. కానీ నిజమైన దేవుని ప్రేమ ఎటువంటిదంటే సహించుకునిద్ది. ఏం చేసి చెప్పండి? సహించుకునిద్ది. తర్వాత చదవండి. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమలో ఏమంటారట? దయ. ఏం చెప్పండి? ప్రేమలో ఏమంటది? దయ. ఏమంటది చెప్పండి? దయ ఉంటుంది. అంటే ఎదుట వ్యక్తిని చూసినప్పుడు మనలో ఏమి పుట్టుకు రావాలంటే దయ పుట్టుకు రావాలి. ఏం పుట్టుకు రావాలి? దయ కలగాలి. పాపం ద్వేషం వస్తుందంటే నిజంగా ప్రేమ పని చేయట్లేదు. మనలో ఏ పని చేస్తారు? ఇక్కడ పని చేస్తున్నాడు దాంట్లో నిజంగా. ఇప్పుడు యేసు ప్రభు వారు దగ్గరికి ఆ రోజులలో బాప్తిస్మ ఇచ్చే యోహాను చంపబడిన తర్వాత యేసు ప్రభు వారు బాప్తిస్మ ఇచ్చే యోహాను అంతగానే ప్రేమించాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసు ప్రభుని అంతగానే ఇష్టపడ్డారు. వాళ్ళు ఒకరినొకరు దేవుని పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉంది. దైవికమైన ప్రేమ అదంతా కూడా. అయితే ఆయన చంపబడిన తర్వాత, అసాక్షి అయిన తర్వాత, ఇప్పుడు మనం ఇష్టమైన వ్యక్తులు చనిపోయారు అనుకోండి, మనం ఏం చేస్తాము? ఎవరితో మాట్లాడి ఇష్టపడతామా? లేదు. ఏం చేస్తాము? ఒంటరిగా ఇష్టపడతాం. అయితే యేసు ప్రభు ఒంటరిగా వెళ్ళిపోయి అరణ్యంలో ఉన్నప్పుడు జన సమూహం వస్తా ఉన్నది. ఆ రోజులలోని మళ్ళా ఇట్లా ఉన్నట్లు బైకులు, కార్లు, బస్సులు ఏవి లేవు. ఎంత దూరమైనా కాలి నడకని రావాలి. బాగా ఉన్నోళ్ళు అనుకోండి, కొద్ది ఉన్నోళ్ళు అనుకోండి, ఎడ్లబండ్లు. ఆ రోజులలో ఇస్రాయల్ దేశం ఎట్లా లేవు మనకి తెలియదు, కానీ ఒంటెలు, గొర్రెలు, ఒంటెలు ఉన్నాయా? ఉన్నాయంటే ఓకే. అయితే ఆ రోజులలో ప్రజలు ఎంత దూరమైనా కాలి నడకనే రావాలి. అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు యేసు ప్రభు అనొచ్చు, ఈ రోజు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి చనిపోయారు, నేనేం చేయలేదు, శిష్యులు చెప్పొచ్చు, వాళ్ళు పంపించేస్తే రేపు రమ్మాను, ఈ రోజు కాదు అనొచ్చు. కానీ యేసయ్య అక్కడ ఏమన్నాడంటే, యేసు వారి యందు కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను. ఏం చెప్పండి? యేసయ్య ఇప్పుడు ఏముంది? కనికరం. ఏముంది చెప్పండి? మనకని ఆయన ఎవరంటే కనికర స్వరూపుడు. ఆయన ఎవరు చెప్పండి? యేసయ్య పిల్లలముగా మనం ఇది కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? ప్రేమ, కనికరం, దయ మనలో నుండి రావాలి. అంతేకాని కోపం, ద్వేషం రాకూడదు. ఏం రాకూడదు? కోపము, ద్వేషము రాకూడదు. అది కనపడకూడదు. యేసయ్య ఏంటంటే ఆయన తన దయను చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నీలో నుండి ప్రజల పట్ల దయను పుట్టిస్తాడు. ఏం పుట్టిస్తాడు చెప్పండి? దయను పుట్టిస్తాడు. ప్రజల పట్ల భారాన్ని పుట్టిస్తాడు. ప్రజల పట్ల. ఇంకోటి చూసినట్లయితే ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు. ఏం చేయాలి చెప్పండి? ప్రేమ మత్సరం అంటే గుళ్ళు. 5 మాటలకి సమయాలన్నా వందనాలు. ఏంటి చెప్పండి? సమయాలన్నా బాగా వందనాలు. లోపల మాత్రానికి ఈడెందుకు వచ్చిండు? ఇది మత్సరం అంటే. ఏంటి చెప్పండి? మత్సరం అంటే ఏంటి? పైకి మాత్రానికి ఏంటి? సమయాలన్నా బాగా ప్లేస్ చెల్లి బాగున్నావా అంటారు. లోపల మాత్రానికి ఎందుకు వచ్చింది? కొంతమంది హృదయాలు అట్లే ఉంటాయి. పైకి మాత్రానికి ఎలా ఉంటే? పైకి మాత్రానికి ప్రేమ,
నేను చెప్పుకున్నాను ఏంటి, పోయిన వారం మనం చెప్పుకున్నాం ఏంటంటే ఒక విషయం చెప్పుకున్నాం పోయిన వారం సబ్జెక్టులో ఏంటి, నీతో ప్రేమగా మృదువుగా మాట్లాడుతున్నాడు అంటే వాడికి దూరంగా ఉంది. ఏంటి దూరంగా ఉంది అని చెప్తాను. ఎందుకు ఎత్తు కూడా అన్నాడు చేపట్టుకుని, ప్రభా ఇది నీకు దూరం అవుతున్నా కాక ఉన్నాడా లేదా, ఎంత ప్రేమ అనుకున్నాం. కానీ ఎవరు పని చేస్తున్నారు, యేసుప్రభు ఎప్పటికో జరిపించారు సరిపోయింది. లేదు అంటే సాతాను పని చేస్తుంటే మనం గుర్తించగలుగుతామా, లేదు అంటే సాతాను కాదులే. కానీ ప్రేమ ఎటువంటిదంటే మత్సరపడదు. ప్రేమ ఎటువంటిదంటే లోపల బయట కూడా ఒకటే. ఏంటి ప్రేమ అంటే ప్రేమే. హృదయంలో ఒకలాగా బయట ఒకలాగా ఉండదు ప్రేమ. ఏంటి చెప్పండి, హృదయంలో ఒకలాగా బయట ఒకలాగా. ప్రేమలో ఏముండదు, మత్సరం ఉండదు, కుళ్ళు ఉండదు. కుళ్ళు కుతంత్రాలు ఎవరి స్వభావం అవి, సాతాను స్వభావం అయ్యింది. ఇప్పుడు దేవుడి స్వభావం కాదు. దేవుడు ఏం చేస్తున్నాడు, హృదయపూర్వకంగా ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు. లేదంటే బాహ్య సంబంధ ప్రేమ అనుకో, నువ్వు వెళ్ళిపోతే నాకేంటి, నీ సావు సావరాదు అనేవాడు. కానీ అది కాదు కదా దేవుని ప్రేమ. తర్వాత చదవండి, ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఏం చేయదంట, డంబముగా ప్రవర్తించదు. ప్రేమలో ఏముండదు చెప్పండి, డంబం ఉండదు. ఏముండదు చెప్పండి, డంబం. డంబం అనే మాట వాడగానే మీకు ఒకరు గుర్తుకు రావాలి. ఎవరు గుర్తు రావాలా, అబద్ధ క్రీస్తు. ఎవరు చెప్పండి, అబద్ధ క్రీస్తు. ఒకసారి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. చాలు చాలు. డంబపు మాటలు. ఏ మాటలంట, డంబం. నేను ఇది అంటే మన ప్రేమ. ఫస్ట్ లో చెప్పుకున్నా, మన బాహ్య సంబంధమైన ప్రేమలన్నీ ఏంటిది, భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటాయి. ఇంకా అది స్థుతి ఇచ్చింది అనుకో, డంబం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి, డంబం. నేను ఎంతగా ప్రేమిస్తే అని చెప్పేసి చెప్పుకోవడం ప్రారంభిస్తామంటే ఏంటిది, మన 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 ప్రేమ చెప్పుకోవడం ప్రారంభిస్తాం. గొప్ప ప్రేమలో మన ప్రేమలో చెప్పుకోవడం ప్రారంభిస్తాం. ఇదంతా ఏంటిది, డంబం. ఏంటి చెప్పండి, డంబం. తర్వాత చదవండి, త్వరగా ముగించేసుకుందాం. ప్రకటన రాసింది కొరింథీ 13. అది ఉప్పొంగదు. ప్రేమ ఏం చేసింది చెప్పండి, ఉప్పొంగదు. ఇప్పుడు పూరి ఉంది, ఏం చేసింది, ఉబ్బికిది బాగా. తర్వాత ఏమైపోద్ది, సప్పబడిపోద్ది. ప్రేమలో ఉప్పొంగదు. ఇప్పుడు పూరి పొంగి తెలుసా, పూరి ఉబ్బిద్దా పులుపుది, పూరి వేస్తే సప్పడిద్ది. మరి అది కూడా సప్పడదా, పూరి తిన్నవా. ఓకే, తర్వాత చదివి. ప్రేమలో ఏమంటంట, అమర్యాద ఉండదు. ఏమని చెప్పండి, అమర్యాద ఇష్టానురాధంగా ప్రవర్తించదు ప్రేమ. ప్రేమ కలిగిన వాడు మర్యాదగా ఉంటాడు. తల్లిదండ్రుల పట్ల మర్యాద చూపుతాడు, బంధువుల పట్ల మర్యాద, అందరి పట్ల మర్యాద కలిగి ఉంటాడు. ఓకే, ప్రేమలో మర్యాద. అది ఏం చేయాలంట, త్వరగా కోపపడదు. ఏమవుతుంది, త్వరగా కోపడదు. కొంతమంది త్వరగానే వస్తాయి కోపాలు. అడగకుండానే వచ్చేసింది కోపం. అడగకుండానే కోపం వచ్చింది. కోపపడటం అంటే కోపపడటం ఒక ఎత్తు మంచిదే కాదు. కోపపడు కానీ పాపం చేయకని అన్నాడు. సూర్యుడు అస్తమించే వరకు కూడా కోపం నిలిచి ఉండకూడదు. ఇప్పుడు సూర్యుడు అస్తమించే లోపలనే కోపాన్ని చల్లార్చుకోవాలి. ఓకే, అందరం అది. ఓకే, ప్రేమ అన్నిటినీ తాలుకొనను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొను. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఎంత కాలం ఉంటుందంట, శాశ్వత కాలం ఉంటుంది. ఒకటి, ఇది లేకుండా అసలు పరలోక రాజ్యానికి నీకు ఎంట్రన్స్ లేదు అసలు. ఇదిగో పరలోక రాజ్యానికి నీకు నువ్వైనా నేనైనా ఎవరైనా సరే, ఎంత పెద్ద సేవకుడైనా కానీ, నువ్వు అభిషేకం కలిగి నీవు ఎంత శక్తిగా వాడబడినా కానీ, నీవు ఇది లేకపోతే నీకు పరలోక రాజ్యములో నీకు అసలు ఎంట్రన్సే లేదు అసలు. ఏంటది, ప్రేమ. ఏంటి చెప్పండి, ప్రేమ. ఏం కనుగొండాలి మనం, ప్రేమ. ఏ ప్రేమ, మన ప్రేమలు కాదు. ఏ ప్రేమ, దేవుని ప్రేమ. ఇక్కడ చూడండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఏంటిది అంటే ప్రేమయే అన్నాడు. ఏమన్నాడు చెప్పండి, ప్రేమయే. ప్రేమ ప్రేమ. ఈ రోజు కాలండి ఒకటి మనం నేర్చుకోవాలి. ఏంటిదంటే ప్రేమించటం. ఏం చేయటం, ప్రేమించటం నేర్చుకోవాలి.
ప్రేమ నేర్చుకోవాలని చెప్పి లోకల్ అటు ఇటు ఇసుకోవాలి, అది కాదు, ఆ ప్రేమ కాదు. దేవుని ప్రేమను వ్యక్తపరుస్తాను. ఏ ప్రేమ చెప్పండి? దేవుని ప్రేమ. 1-2 సార్లు కొరింథీయులకు రాసిన ఆ మొదటి పత్రిక 13వ అధ్యాయం చదువుకోండి. ఇప్పుడు మనం ఎవరిని వెంటాడాలా? ప్రేమను వెంటాడాలి మనం. ప్రేమను వెంటాడటం అంటే ఎవరిని వెంటాడుతున్నాం? దేవుని వెంటాడాలి మనం. ఎవరిని వెంటాడాలా? దేవుని వెనకాల వెళతా ఉంటే దేవుని ప్రేమ ఏంటో నీకు తెలిసింది. ఏం తెలిసింది? దేవుని ప్రేమ ఏంటో నీకు తెలిసింది. దేవుని వెనకాల వెళ్ళలేదు, దేవుని ప్రేమని గుర్తించలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనది ఏదైనా ఉన్నదంటే అది ప్రేమయే. ఏం చెప్పండి? ప్రేమయే. ఓకే, మన నుండి దేవుని ప్రేమ వ్యక్తం కావాలి. మన కుటుంబాల్లో మన నుండి దేవుని ప్రేమ పొందుకోవాలి. మనం చూసిన వాళ్ళు నిజంగా క్రైస్తవులే. దేవుని ప్రేమ వీరి నుండి వ్యక్తమవుతుంది అని ప్రజలు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పండి? సాక్ష్యం ఇవ్వాలి. అంటే నువ్వు మనకి ఒక సాక్ష్యం చెప్పి నా జీవితంలో జరిగింది, ఆ సాక్ష్యం కాదు మన జరిగిన సంగతి లేదా కానీ, అంటే నా జీవితంలోని జరిగినందుకు నా జీవితం ఒక వ్యక్తికి ఆదర్శప్రాయంగా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. మొన్న మాకు ఫోన్ చేసి వాళ్ళు బెంగళూరులో ఉంటారు. అయితే ఒక ఇంటికి ప్రేయర్కి వెళ్ళారు. ఇట్లాకి కుటుంబ ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ పిల్లోడు ఏంటంటే, ఇట్లా చిన్న పిల్లోడు, ఇంత వయసు ఉంటుందేమో, ఆ పిల్లోడికి ఒక డిసీజ్ ఉంది. ఏంటంటే ఏమైనా వస్తువులు కనిపిస్తే ఆడితో ఆడుకుంటుంటాడు, ఆ కింద పట్టుకొని ఎట్టు గిరాటాలు తెలియదు. కొంతమందికి ప్రతి వస్తువు కొత్తగా డిసైడ్. అది వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎట్టు పట్టాలి దొరుకుతా ఉంటారు, వస్తువులు గిరాటేస్తా ఉంటారు, పిచ్చర్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు అదొకటి వస్తా ఉంది. అయితే ఆమె తల్లి బాధపడతా ఉంది, నా పిల్లోడు ఇదేంటి ఇట్లా ఉంది, వాడు ఎక్కడ తీసుకెళ్దామన్న భయం వేస్తా ఉంది. ఎందుకంటే మంచి కాస్ట్లీ వస్తువులు ఉంటాయి కాబట్టి, ఏదో వస్తువు వాడైతే చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి కొట్టడం చాలా కష్టం. వాళ్ళు చాలా ఎక్కడెక్కడ తెచ్చుకుంటూ ఉంటారు. ఎక్కడ తీసుకెళ్దామన్నా ఎక్కడికి వెళ్దామన్నా భయం వేస్తా ఉంది. నా పిల్లడికి ఈ పరిస్థితి వచ్చిందని ఒక తల్లి బాధపడతా ఉంది. ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మా అక్క ఆమె దగ్గరికి వెళ్ళేసేసి ఆమెతో ఏమన్నదంటే, అక్క నీకు నువ్వు బాధపడద్దు, మా తమ్ముడు అంటే మా తమ్ముడు కూడా చిన్నప్పటి వాళ్ళ నుండి వాడు బాగా తిరుగుతాను ఎక్కువ. అసలు ఒంటరిగా ఉండాలంటే భయం ఎక్కువ. మా అమ్మ లేనిదే మా ఊర్లో నన్ను నమ్ముకుంటాను. అమ్మ లేనిదే నేను ఉండలేదు, అట్లా ఉన్నా నేను చెప్తున్నా. నేను అమ్మ లేనిదే ఉండలేదు. ఆ ఊళ్ళో తెలిసిన వాళ్ళందరూ పెదనాన్న వాళ్ళు వీళ్ళంతా కూడా వీడి అమ్మ కొడుకురా, వీళ్ళ అమ్మాయి కావాలి వీడికి పొద్దా. కానీ అమ్మ పాటు తిరుగుతున్నాం. అంత భయం నాకు. అసలు నా పక్కన వండుకుంటాం, నా పక్కన ఇటు పక్కన ఒకరు ఉండాలా, ఇటు పక్కన ఒకరు ఉండాలి, మధ్యలో వండుకోవాలి. అది అట్లా ఉండాలి. భయాలు ఎక్కువ, పిరికితనాలు ఎక్కువ. కానీ అటువంటి పరిస్థితుల్లో నుండి ఈ రోజు నేను ఒంటరిగా ఉండగలుగుతున్నాను అంటే కేవలం దేవుని బట్టి మాత్రమే. ఎవరిని బట్టి మాత్రమే? దేవుని బట్టి మాత్రమే. నేను ఒకటే అనుకుంటా, నేను ఒంటరివాడిని కాదు. ఏం కాదు, నేను ఒంటరివాడిని కాదు. ఎందుకంటే నా యేసయ్య నాలో ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడు? నాలో ఉన్నాడు. నా యేసయ్య ఎదుగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. నీతో ఉన్నాను చెప్పిన వాడు, ఆయన వాగ్దానం చేసి మాట ఇచ్చిన వాడు, మాట తప్పడానికి నిర్మాతుడు కాడు. సోమవారం ఉంటాను, మంగళవారం లీవ్ పెట్టి వెళ్ళిపోతాననే వాడు కాదు. ప్రతి క్షణము నీతోనే ఉంటాడు ఆయన. ఇంకా విషయం చెప్పాలంటే, నువ్వైనా విడిచిపెడతావేమో కానీ ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఎవరు? నువ్వైనా విడిచిపెడతావేమో కానీ ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. ఆ మాటలతోటి అక్క ఇలాంటి వాళ్ళే దేవుని కావాలి. ఈ రోజు నీకున్న కుమార్ స్వభావం చూడదు, నీ కుమార్కి ఉన్న పరిస్థితి చూడబోతు, నీ కుమార్ కోసం ప్రార్థించి దేవుడు ఇలాంటి వాళ్ళు ఎవరెత్తుకుంటే మనుషుల చేత నిందించబడిన వారు, మనుషుల చేత అవమానపరచబడిన వారు,